హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు స్కూల్కి రాగానే మా నిర్మలాకి కొంచెం ఆకుకూరను పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇద్దాం కదా అని చెప్పి మా పెరట్లోకి వెళ్ళాను. నా అంగన్వాడీ సెంటర్లో చూడండి, పచ్చిమిర్చి 2 కోసాను. కారం ఎక్కువ వేయకూడదు కదండి పిల్లలకి. 2 కరివేపాకు రెమ్మలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అయితే కొంచెం అక్కడ ఫ్రెంచ్ పచ్చలండి, అది మనం ఎంత కట్ చేసినా వస్తూనే ఉంటుందండి. వాటి గింజలు కూడా నాకైతే కనిపించవు. మళ్ళీ మనం కట్ చేస్తూ ఉంటామా, మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చే వర్షాకాలానికి అయితే ఇంకా విపరీతంగా పెరుగుద్దండి. అక్కడ ఒక టబ్బులో కొంచెం 2 తోటకూర మొక్కలు ఉంటే అవి కూడా 2 కట్ చేశాను. కట్ చేసిన 2 తోటకూర మొక్కలు మళ్ళీ ఇటు ముందుకు పిల్లలైతే రెడీ అయిపోయారండి, స్కూల్కి వచ్చేసారు. నేనైతే తనకి ఆకుకూర కట్ చేసి తనకి ఇచ్చేస్తే తను వంట చేసుకుంటే నేనేమో ఇంకా సిలబస్ చెప్పుకుంటాను. అదిగండి, నా ఫ్రెంచ్ పచ్చలు కూడా నేను కట్ చేస్తున్నా. ఇలాగ చూడండి, అట్లా చాలా బాగుంటుందండి బచ్చల కూర. చాలా రకాల బచ్చలు ఉన్నాయండి నా అంగన్వాడీ స్కూల్లో. నేనైతే ఇంతవరకు తినేదాన్ని కాదు. దీని టేస్ట్ మన నిర్మల చూపించింది, చాలా బాగుంటుందండి అంది. సరే అండి, అదిగో నేను కట్ చేసి తనకి ఇస్తున్నాను. ఓకే అండి, మీకైతే ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.